వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మండలంలోని క్రిస్టియన్ పేటలో బలుసుపాడు మెయిన్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహానికి, క్రిస్టియన్ పేట ఇందిరా కాలనీలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు సాయిబాబా గుడి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఉన్నప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుంది అని అన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంతో అంబేద్కర్ కృషి అమోఘమన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరూపమానం. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, వివిధ హోదాలలో ఉన్న ఎస్ఎస్ఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్త నిజంగా మరి ఆనాడు మరి అగ్రకులాలు దళితులు అంతర్గతంగా చాలా ఆరోగ్యం ఉండేది. అటువంటి సమయంలో చదువుకోవడానికి కూడా అవకాశం లేదు. బడిలో ఉండి చదువుకోవడానికి లేకుండా బడి బయట కూర్చొని చదువుకోవాలి. కనీసం బ్లాక్ బోర్డ్ రాయడానికి అవకాశం లేదు. ఎవరు ఇంటికి పోతే మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఇచ్చేవాళ్ళు. బండి ఎక్కించుకోవాలన్నా సరే, నిజంగా మరి ఈరోజు ఆశ్రమాలన్నా సరే ఉద్యోగం చేయడానికి కూడా అంటరానిదంతా. అటువంటి సమయంలో, అటువంటి రోజుల్లో బాగా చదువుకొని అంటరానితాన్ని పోరాటం చేయాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు న్యాయం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో బాగా చదువుకొని భారత రాజ్యాంగం రాయడానికి కూడా ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి అక్కడ స్థితిగతులు తెలుసుకొని మన భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలో అటు రాజ్యాంగం సృష్టించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా బిఆర్ అంబేద్కర్ అందరూ కూడా స్మరించుకుంటూ ఉంటాం. ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సి ఒకటే, పేదరికం, కులము అనేది ఏమాత్రం అడ్డులేదు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే సమాజ హితం కోసం పాటుపడతారో వాళ్ళందరూ కూడా ప్రజల్లో ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారనే విషయం గమనించాలి. చాలా లాయర్గా చెప్తా ఉన్నారు. ఆయన న్యాయవాదిగా ఉన్నప్పుడు కేసు వాదిస్తూ ఉంటే ఒక ఉన్నోడు వచ్చి సృష్టిస్తున్నాడు. మొత్తం కేసు ఆర్గ్యుమెంట్ అయినా కూడా ఆ కేసు సృష్టించుకోండి. తర్వాత వ్యక్తి గారు అన్నమాట ఆ పిల్లోడు వ్యాపించాడు. అంటే తన భార్య అంబేద్కర్ భార్య చనిపోయింది చెప్పిన ఈ విషయాన్ని అంబేద్కర్ గారు అయినా సరే నేను కనుక వాదన కనుక మధ్యలో ముగిస్తే నా దగ్గర ఉన్న 75 మందికి శిక్ష పడతాయి కాబట్టి నేను మా భార్య చనిపోయినా సరే, ప్రతి చనిపోయినా సరే తర్వాత నా కోసం ఆ బాడీ ఉంచుతారు కానీ వీళ్ళ యొక్క జీవితాలు ముఖ్యమంత్రి అంటే అంకిత భావంతో అది ఆయన లాయర్గా, ఒక మంత్రిగా, రాజ్యాంగ సృష్టికర్త అటువంటి బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు కూడా స్మరించుకుంటూ ఇటువంటి వాడి జీవిత చరిత్రను, ఎందుకంటే ఈరోజు ఘనంగా చేసుకోవడం కాదు, చిన్నపిల్లలకి స్కూల్లో కాలేజీలో కూడా అంబేద్కర్ జీవితం చదువుకునే విధంగా మన ఆశయ సాధన కోసం కూడా కష్టపడాలని చెప్పి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.